హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నా మార్నింగ్ 5 నుంచి నైట్ వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నానో చూపిస్తాను, చూసేయండి. మార్నింగ్ లేచిన కాడ నుంచి నైట్ వరకు ఆడవాళ్ళకి మాత్రం పనులు ఉంటానే ఉంటాయి ఏదో ఒకటి. ఈరోజు కర్రీ వంకాయ టమాటా, ఒక 4 బెండకాయలు ఉంటే పులుసు పెట్టాను. వంకాయ చట్నీ కూడా చేశాను అనమాట. చాలామంది వాషింగ్ మిషన్లు అందరి ఇళ్లల్లో ఉంటున్నాయి కదండి. టాప్ డోర్ కానీ ఫ్రంట్ డోర్ కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా నిన్న హైదరాబాద్లో ఒక చోటన ఒక ఇంట్లో అయితే పేలిపోయిందంట. అంటే మనం ఇప్పుడు వరకు కూడా ఫోన్లు ఇంకా ఇవి ఫ్రిడ్జ్లు కానీ ఇట్లా పేలిపోవటం చూసాము, కానీ ఇట్లా వాషింగ్ మిషన్ పేలటం ఇదే మొదటిసారి అంటండి. నేను కూడా చూడలేదు, ఇదే మొదటిసారి చూశాను. మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి ఉన్నవాళ్ళు అయితే. అది ఎందువల్ల అవుతుందంటే నేను చూశాను అనమాట. మనం పాకెట్స్లో జెంట్స్ ప్యాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాంట్స్లో లైటర్స్ కానీ లేకపోతే ఇంకా అగ్గిపెట్టెలు కానీ కాయిన్స్ కానీ ఇట్లా ఇంకా అగ్గికి సంబంధించి ఏది ఉన్నా కానీ అట్లా బాగా హీట్ ఎక్కిపోయి అట్లా పేలుతాయి అంట. అట్లా మనం వేసేటప్పుడే ఓవర్లోడ్ అయినా కానీ అట్లాగే బాగా వైబ్రేషన్ అయిపోయి అట్లా పాడైపోయి అట్లా హీట్ వచ్చేసి పేలిపోతుందంట. ఎవరు ఉన్నవాళ్ళు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పి నేను చెప్తున్నాను ఈ వీడియోలో. నాకు కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండండి. అంటే కాయిన్సే కదా, కింద కింద వాటర్ ఫిల్టర్ దగ్గర అక్కడ వచ్చేస్తాయిలే, మనం డీప్ క్లీన్ చేసుకున్నప్పుడు అప్పుడు తీసేసుకోవచ్చు అని అనుకుంటారేమో. ఎప్పటికప్పటికి అట్లా చెక్ చేసుకుని వేసుకోవటం మంచిది. పాకెట్స్లో కూడా మనం కాయిన్స్ ఉన్నాయా, ఏమన్నా అగ్గిపెట్టి ఉందా, లైటర్ ఉందా, కొంతమంది స్మోక్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడైనా మర్చిపోతూ ఉంటారు. అవన్నీ చెక్ చేసుకుని మనం వేయటం మంచిది. ఒకసారి చెక్ చేసుకుని వేస్తేనే బెటరు. ఇప్పుడు ఒక 4 జీన్స్ ప్యాంట్లు ఉన్నాయి అనుకోండి, అంటే వెయిట్ని బట్టి మనం వేసుకుంటే బాగుంటుంది. అట్లా వెయిట్ చూసుకుని అప్పుడు ఒక జీన్స్ ప్యాంట్లు ఆ 4 వెయిట్ చూసుకుంటే చాలా వెయిటే ఉంటాయి. దాన్ని బట్టి అవి ఒకసారి ఇంకొకసారి మామూలు బట్టలు వేసుకుంటే సరిపోతుంది. అట్లా చూసి మీరు కూడా వేస్తారని చెప్తున్నాను అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రతి ఒక్కటి కూడా. ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో అంటే వాషింగ్ మిషన్ అంటే మనం బయట పెడతాం కదా, వాష్రూమ్స్ దగ్గర బయట కానీ వరండాలో కానీ బాల్కనీలో కానీ పెడతాం కదా, అట్లా పెట్టడం వల్ల సేఫ్ అయింది. ఆ టైంలో అక్కడ దగ్గరలో కూడా ఎవరు లేరంట, ఎవరికి కూడా ప్రాణ నష్టం కూడా ఎవరికి జరగలేదు. అదొక్కటే పాడైపోయిందనమాట. చాలా పెద్ద సౌండ్ కూడా వస్తుంది, అప్పుడు భయపడతారు కూడా. భయపడతాం పక్కన పెడితే ఇప్పుడు వస్తువు పాడైపోయిందన్న బాధ కూడా ఉంటుంది కదా. అట్లాగే చాలా జాగ్రత్తగా మనం చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చేసుకుని మంత్కి ఒకసారి డీప్ క్లీన్ చేసుకుని టబ్ క్లీను అదంతా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. చూసి మీరు కూడా జాగ్రత్త పడండి. ఈరోజు నా పనులన్నీ చూశారు కదా, హడావిడి అనమాట. ఇవన్నీ చేసేసిన తర్వాత జున్ను పాలు కూడా కాసాను, మీరు చూశారు కదా. కొంచెం మా అమ్మ వాళ్ళ గేదె ఇంతే జున్ను పాలు కూడా కాసి పిల్లలకు పెట్టాను అనమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ సామాన్లన్నీ కడిగేసి పిల్లలకు కూడా పాలు కూడా ఇచ్చేసి ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఒకదాని తర్వాత ఒకటి మొత్తం. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి చిందరవందరగా లేకోకుండా మంచిగా ఉంటుందని మనీ ప్లాంట్ చూసారా, నేను ఇట్లా వంట రూమ్లో ఇట్లా పెట్టుకున్నాను అనమాట, గ్యాస్ పై పక్కన. లేచి రాగానే వంటగదిలోకి చక్కగా గ్రీన్గా ఆకులు కనిపిస్తూ ఉంటాయని. ఇంకా పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళిపోయాను. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే నేను ఇట్లా
బాలామృతం ఉంటుంది కదండి, అంగన్వాడీలో పిల్లలకి ఇస్తూ ఉంటారు. అది అది గోధుమ పిండి పెట్టి నేను బిస్కెట్స్ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇట్లా ఒక కప్పు బాలామృతం, ఒక కప్పు గోధుమ పిండి ఇట్లా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి చక్కగా మెత్తగా. దాంట్లో బాలామృతంలో షుగర్ ఉంటుంది కదా, అది చక్కగా మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది. కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యి కూడా వేసాననమాట. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం పిల్లలకు కూడా మంచిది కదా. నూనె వేయకోకుండా నెయ్యి వేసాననమాట. ఒక గ్లాస్ పాలు కూడా వేసాను. కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా చక్కగా ఇట్లా చపాతీ పిండిలాగా ఇట్లా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనకు నచ్చిన షేప్లో ఈ విధంగా చపాతీలాగా చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చూడటానికి కూడా చాలా బాగున్నాయి కదా ఇవి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి డీప్ ఫ్రై చేసేసుకోవటమే. టేస్ట్ అయితే పిల్లలు చాలా బాగున్నాయి అన్నారండి. మొన్న చేశాను కానీ వీడియో తీయలేదు. ఇంకా కొంచెమే చేశాను కదా, ఎలా వస్తాయో ఏంటానని చెప్పి ఈరోజు ఇంకా మీకు కూడా వీడియో చేసి పెడదామని చెప్పి ఈ విధంగా చేశాను అనమాట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, చూడటానికి కూడా చాలా బాగున్నాయి. చూసారా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. పిల్లలకి హెల్దీ స్నాక్స్ కింద ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి రాగానే ఇవి చక్కగా పెట్టి ఒక గ్లాస్ పాలు ఇస్తే వాళ్ళకు కూడా మంచిగా బలం కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఇంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.